హాయ్ అండి, వెల్కమ్ టు మహాలక్ష్మి వ్లాగ్స్. ఇంకా ఈరోజైతే సండే వ్లాగ్ అయితే చేస్తున్నానండి. ఇంకా చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా చికెన్ పచ్చడి కూడా పెడదామనేసి అయితే చికెన్ పచ్చడి కూడా చేస్తానండి. ఇంకా బగారా రైస్ చికెన్ వండిన తర్వాత అయితే పచ్చడి చేస్తాను. ఇంకా పదండి వీడియోలోకి వెళ్ళైతే ఇంకా చూసేద్దాం ఇలా చేయాలో. ఇంకా నేను కనిపించుకుంటూ చేయాలని అయితే ఇలా చేస్తున్నానండి. ఇంకా టమాటా ఉల్లిపాయనైతే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా చికెన్ కూడా బాగా కడిగి పెట్టుకున్నాను. ఇంకా మనమైతే స్టవ్ ఆన్ చేసి అయితే ఒక చిన్న కడాయి పెట్టుకోవాలి. ఇలా నేనైతే గ్రేవీ రావాలనేసి అయితే నేను టమాటా ఉల్లిపాయ పేస్ట్ చేసుకుంటానండి వేయించుకొని. ఇలా వేయించుకొని చేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది కాబట్టి నేనైతే ఇలా వేయించి చేసుకుంటాను. ఇంకా దాంట్లోనైతే ఒక 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాతనైతే దాంట్లో ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇలా ఉల్లిపాయ వేసుకొని ఇలా వేయించుకోవాలండి. ఇలా వేయించుకొని పేస్ట్ చేసుకున్నామనుకో దాంట్లో ఒక 4-5 కాజు వేసుకొని చేసుకున్నామంటే గ్రేవీ చాలా బాగా వస్తుందండి. ఇంకా అందుకనేసి అయితే మసాలా ఎవరు తినట్లేదు కదండి. ఏ మసాలా తిన్నా కానీ గ్యాస్ ట్రబుల్తోని అసలు మసాలా ఏది చేసినా కానీ అస్సలు తినట్లేదు. కాబట్టి నేనైతే ఇలా చేసుకుంటాను. ఇలా చేస్తే అయితే గ్రేవీ బాగా వస్తుంది. ఇంకా చికెన్ అయితే బాగా కడుక్కున్నాను కదా, ఇంకా దీంట్లోనైతే కారం ఉప్పు ఇవి కలుపుకుందామండి. అది వేగేంత వరకు అయితే నేనైతే దీంట్లో కారం ఇట్లా కలుపుకొని పెట్టుకుంటున్నాను. ఇలా కలిపి పెడితే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇంకా నేనైతే ఒక 3 స్పూన్స్ కారం అయితే వేస్తున్నానండి. ఇంకా మీరైతే మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇంకా నేనైతే నా టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటాను. మేమైతే ఎక్కువ తినమండి, తక్కువే తింటాం కాబట్టి తక్కువే వేస్తున్నాను. ఇంకా ఉప్పు సరిపడా వేసుకోవాలి. ఇలా ఉప్పు సరిపడా వేసుకుంటున్నాను నేనైతే. ఇంకా మీరు ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇంకొక 1 స్పూన్ అయితే పసుపు వేసుకుంటున్నాను. ఇంక ఇలా 1 స్పూన్ దీంట్లో వేసిన తర్వాత నేను మళ్ళీ ఉల్లిపాయ బగారించేటప్పుడు అయితే దాంట్లో వేసుకుంటాను. ఇట్లా వేసిన తర్వాతనైతే దీన్ని బాగా కలుపుకోవాలండి. ఇంకా నేనైతే ఉల్లిపాయ ఇది వేగుతుంది కదా, ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత దాంట్లో టమాటా వేసుకోవాలి. ఇలా టమాటా వేసుకొని కూడా అది కూడా నూనెలో మగ్గనివ్వాలి. అది కొంచెం ఉడికేంత వరకు అయితే నేను ఈ చికెన్ ఇదైతే కలుపుకొని పెట్టుకుంటాను. అంతవరకు అయితే దీంట్లో కారం ఇవన్నీ వేసుకున్నాను కదా, ఈ చికెన్ ఇదైతే బాగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని పక్కన పెట్టుకున్నామంటే టేస్ట్ బాగుంటుందండి. ఇట్లా చికెన్ కలుపుకొని పెట్టుకోవాలి. ఎప్పుడైనా కారం ఉప్పు ఇట్లా వేసుకొని దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఒక 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకా మొత్తం కలుపుకొని అయితే పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా మొత్తం పీసెస్కి పట్టేలాగానైతే కలుపుకోవాలి. ఇట్లా కలిపిన తర్వాత అయితే దీని పక్కన 10 నిమిషాలు పెట్టుకుందాం పక్కకి. ఇది మొత్తం కలుపుకోవాలండి ఇట్లని. ఇట్లా కలుపుకుంటే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కారం ఉప్పు అన్నీ వీటి ముక్కకు పడుతుంది కాబట్టి సప్పగా ఉండకుండా టేస్ట్ బాగుంటుందండి. ఇంకా మనం దాంట్లోనే వేస్తేనైతే కొంచెం ముక్క తెల్లగా అన్నట్టు అనిపిస్తుంది కదా, దీంట్లో కారం కలుపుకొని పెట్టుకున్నామంటే ముక్క కూడా మంచిగా ఉంటుంది. ఈ చికెన్ వండిన తర్వాతనైతే నేను పచ్చడిని అయితే పెడతాను. ఇంకా పచ్చడి వీడియో కూడా పెడతాను చూడండి. పచ్చడి వీడియో కూడా అందరూ పచ్చడి, నేను కూడా ఫస్ట్ టైమే పెడుతున్నాను చికెన్ పచ్చడి అయితే. ఎలా వస్తుందేమో చూద్దాము. ఇంక ఇదైతే వేగిపోయిందండి. ఇది వేగిన తర్వాతనైతే దీన్ని అయితే పక్కన పెట్టుకుందాము. ఇది చల్లారిన తర్వాతనైతే మిక్సీ పెట్టుకోవాలి. ఇంకా నేనైతే ఒక బగోన్ పెట్టుకొని అయితే బగారా రైస్ అయితే బగారించుకుంటున్నాను. ఇంకా బగారా చికెన్ చేస్తేనైతే చాలా బాగుంటుంది కదండి. అందుకనేసి అయితే ఇంకా నేను సండే కూడా ఉంది కాబట్టి నేను ఇలా బగారా రైస్ చేసుకుంటున్నాను, చికెన్ చేస్తున్నాను. ఇంకా బగారా చికెన్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది కదండి. ఇలా తెలంగాణనైతే బగారా చికెన్ ఉన్నదంటే సూపర్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అందుకనేసి అయితే ఇంకా సండే అనేసి అయితే నేను బగారా చికెన్ అయితే చేస్తున్నానండి. ఇంకా బగారా రైస్ అయితే ఇలా బగారించుకుంటున్నానండి. నేనైతే పోపు పెట్టేస్తున్నాను. ఇంకా 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం ఉల్లిపాయ అయితే వేసుకోవాలి దాంట్లో. నేనైతే కొంచెం ఉల్లిపాయ వేస్తున్నాను. కొంచెం ఉల్లిపాయ వేస్తే ఒక 2-3 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి దాంట్లోనే. వేసుకొని అయితే ఇలా కలుపుకోవాలండి. ఇలా కలిపేది కొంచెం వేగిన తర్వాతనైతే దాంట్లోనే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి. అన్నం మసాలా వేసుకోవాలి. సాజీర లవంగా ఇలాచి చెక్క ఇలా నేను తీసి పెట్టుకున్నాను, అది వేసుకుంటున్నాను. ఇలా అది వేసుకొని అయితే మళ్ళీ ఒకసారి కలుపుకొని కొంచెం కొత్తిమీర పుదీనా కూడా దాంట్లోనే వేసుకోవాలి. నేనైతే కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇలా కొత్తిమీర పుదీనా కూడా దాంట్లోనే వేసుకోవాలండి. ఇంక ఇదైతే తెలియని వాళ్ళు ఎవరంటారండి, బగారా రైస్ అయితే ప్రతి ఒక్కరికి అయితే తెలుసు. ఇలానైతే పోపు అయితే పెట్టుకోవాలి. ఇంకా దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకా మనమైతే ఎసరైతే ఇలా తీసుకుంటామండి. ఒకటి తీసుకుంటే దానికి 2 గ్లాసుల వాటర్ అయితే వేయాలి. ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నామంటే 2 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. ఇంకా నేనైతే కొంచెం తగ్గించే వేస్తాను, ఎందుకంటే
నేనైతే సరి అయితే పోయాను. ఎందుకంటే దాంట్లో కొంచెం ఎసరు ఎక్కువైపోతుందేమో అనేసి అయితే నేనైతే కొంచెం తగ్గించే పోస్తాను. ఒకటికి 2 అయితే తీసుకోనండి. ఇంకా దీంతోనైతే బియ్యం తీసుకున్నాను 2. నేనైతే ఈ 2 తీసుకున్నాను కాబట్టి 4 పోసుకోవాలి. కానీ నేనైతే 3 సగం అయితే పోసుకుంటాను. ఒక హాఫ్ అయితే తగ్గిస్తాను. ఎప్పుడైనా గ్లాస్ అయినా ఏదైనా కానీ కొంచెం తగ్గించి పోసుకుంటే అన్నం మంచిగా అవుతుందండి. పుల్లలు వస్తుంది అన్నం అయితే. ఇంకా మనం కరెక్ట్గా పోసుకున్నామంటే అన్నం కొంచెం మెత్తగా అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా పాత బియ్యం అయితే కరెక్ట్గానే పోసుకోవాలి. ఇంకొంచెం కొత్త బియ్యం కాబట్టి నేనైతే కొంచెం తగ్గించే పోస్తున్నాను. పాత బియ్యం అయితే కరెక్ట్గానే పోసుకోండి. ఎందుకంటే అవి పాతగా ఉంటాయి కాబట్టి అన్నం చాలా పలుకుగా ఉంటుంది కాబట్టి. ఇంకా నేనైతే పక్కన షిఫ్ట్ చేసుకున్నాను. ఇంకా చికెన్ అయితే స్టార్ట్ చేసుకుందామండి. ఇంకా స్టవ్ పైన అయితే ఒక బౌల్ పెట్టుకోవాలి. ఇలా బౌల్ పెట్టుకొని ఇది అయితే నేనైతే వేయించి పెట్టుకున్నాను కదా, అది పేస్ట్ చేసుకుంటాను. ఇంకా చికెన్ పొయ్యి మీద వేసిన తర్వాతనైతే అది పేస్ట్ చేసి అయితే పక్కన పెట్టుకుంటాను. ఇంకా నేనైతే దీంట్లో ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇలా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాతనైతే ఉల్లిపాయ వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలండి. ఉల్లిపాయ వేసి అయితే ఇలా కలుపుకొని కొంచెం అది వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి దాంట్లోని. ఇలా పచ్చిమిర్చి వేసుకొని అయితే ఒకసారి కలుపుకోవాలి. ఇలా పచ్చిమిర్చి వేసి కలిపిన తర్వాత అది వేగుతుంది కదండి, ఉల్లిపాయ మొత్తం వేగిపోవాలి. ఇలా ఉల్లిపాయ మొత్తం వేగిన తర్వాతనైతే దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. నేను చికెన్లోనైతే ఆల్రెడీ వేసాను కదా, ఇంకా దీంట్లోనైతే ఒక హాఫ్ స్పూన్ అంతా వేసుకుంటున్నాను. ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత దాంట్లోనే కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలోనే కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని చూడండి, ఇలా వేగింది కదా. ఇప్పుడు ఈ వేగిన దాంట్లోనైతే మనం కలిపి పెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ మొత్తం అయితే దాంట్లో వేసుకోవాలి. కలిపి పెట్టిన చికెన్ మొత్తం దాంట్లో వేసుకోవాలండి. ఇట్లా వేసిన తర్వాతనైతే బాగా కలుపుకోవాలి. ఇట్లా బాగా కలిపిన తర్వాతనైతే ఒక 5 నిమిషాల వరకు అయితే మగ్గించుకోవాలి. ఇది మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు అయితే ఉడికించాలి. ఇది ఉడికేంత వరకు అయితే నేనైతే మనం వేయించి పెట్టుకున్నాం కదా, అదైతే పేస్ట్ చేసుకుంటున్నానండి. ఇలా వేయించి పెట్టుకున్నాను కదా, అది పేస్ట్ చేస్తాను మిక్సీ జార్లో వేసి. ఇంకా దాంట్లో కొంచెం కాజు కూడా వేసుకోవాలండి, ఎందుకంటే గ్రేవీ కొంచెం చిక్కగా వస్తుంది కాబట్టి. ఇదైతే మెత్తని పేస్ట్ అయితే చేసుకుంటున్నాను. పేస్ట్ చేసుకున్నంత వరకు అయితే ఎసరు కూడా వచ్చేసిందండి. ఇంకా దీంట్లోనైతే బియ్యం అయితే వేసుకుందాము. నేనైతే బగారా రైస్ అయితే చేస్తున్నాను కదా, ఇంకా బియ్యం అయితే వేసుకుంటున్నాను. బియ్యం వేసుకొని కలిపి ఇంకా మూత పెట్టుకుంటే అది ఉడికిపోతుంది. ఇంకా చికెన్ కూడా ఉడుకుతుంది కదండి. ఇంక ఇది ఉడికేంత వరకు అయితే నేను మిషన్లోనైతే బట్టలు వేసాను. ఇంకా బట్టలు కూడా అవుతున్నాయండి. ఇంకా ఈ చికెన్ ఉడికేంత వరకు, అన్నం అయ్యేంత వరకు అయితే నేను బట్టలు అయితే ఆరేస్తుంటాను. చూడండి, ఇంక ఇది వ్లాగ్ కాబట్టి మనం చేసుకుంటూ అన్ని పనులన్నీ చేసుకోవచ్చు అండి. ఏ పనైనా చేసుకోవచ్చు వంట చేసుకుంటూ. ఇంకా నేనైతే గిన్నెలు తోముకుంటాను, బట్టలు వేసుకుంటాను. ఇంకా ఆ రోజు సండే ఉంది కాబట్టి అయితే సండే రోజు అయితే ఎంత పని ఉంటుందో తెలుసు కదండి. ఇంకా అందుకనేసి అయితే నేనైతే ఇలా వంట చేసుకుంటూనైతే అన్ని పనులు చేసుకుంటూ ఉంటాను. ఇంకా బట్టలు అయితే వచ్చాయి, ఆరేసాక అయితే వెళ్ళానండి. ఇంకా బట్టలు అయితే ఆరేస్తున్నాను. ఇలా బట్టలన్నీ తీసి, నాకైతే మిషనే ఉందండి. ఇంకా నాకైతే నడుము నొప్పి ఉంది కాబట్టి చెప్పాను కదండి, ఆ వీడియో కూడా ఉంది కదా. మా అమ్మనైతే నాకు మిషన్ అయితే ఇప్పించింది. ఇంకా నేనైతే మిషన్లోనే వేసిస్తాను. ఇంకా అది డ్రై అయిపోతుంది కాబట్టి ఇక్కడ బాల్కనీలోనే ఆరేసుకుంటానండి. ఇక్కడ బాల్కనీలో ఆరేసుకుంటే కొంచెం గాలి తినడమే కదా, ఇక్కడ గాలి తినేస్తాయి. ఇంకా అందుకే పైన మాత్రం ఏమి వేయను, అన్నీ ఇక్కడే వేసుకుంటాను బాల్కనీలోనే. ఇక్కడే ఆరిపోతాయండి. ఒక 1 అవర్ 2 అవర్స్లో ఆరిపోతాయి. ఎండ రాకున్నా పర్లేదు, గాలికే ఆరిపోతాయి. ఎందుకంటే డ్రై అయ్యే ఉంటాయి కదా కాబట్టి తొందరగా ఆరిపోతాయండి బట్టలు అయితే. ఇంకా నేను ఇలా బట్టలు కూడా పిండేసుకున్నాను. బట్టలు కూడా అయిపోయాయి. ఇంకా నాకైతే పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే తొందరగా పని అయితే అయిపోదండి. ఇంకా పిల్లలు ఇంటి దగ్గర లేనప్పుడే తొందరగా పని అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్తారు కాబట్టి మనం మార్నింగే పని అంతా చేసేసుకుంటాం కాబట్టి పని అయితే పొద్దున్నే తొందరగా అయిపోతుంది. ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉన్న రోజు లేట్ అవుతుందండి మనకైతే. ఇంక ఇలా అన్నం కూడా అయిపోయింది చూడండి. ఇంకా అన్నం కూడా దగ్గరకు వచ్చేసింది. ఇంకా అన్నం కూడా ఉడికిపోతుంది. ఇంకా అన్నం అయితే రెడీ అయిపోతుంది, బగారా రైస్ అయితే. ఇంకా ఈ చికెన్ కూడా రెడీ అయితే అవుతుందండి. ఇంకా చూసుకుందాం, ఇది కూడా ఉడికింది చూడండి. ఇది కూడా ఒకసారి అయితే ఇలా కలుపుకుందాము.
మనము ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే ప్రతి ఒక్క పని చేస్తూనే ఉంటామండి. మనం ఎక్కడైనా బయటికి ఏదైనా జాబ్‌కి వెళ్తేనే మనం మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఏ పని చేసినా అసలు ఏమనిపియదు. ఎందుకంటే మనం ఇంట్లో ఉండి ఎన్నో పనులు చేసుకుంటూ ఉంటాం. అందరూ ఏమంటారంటే ఇంట్లో ఉండి ఏం పని చేస్తున్నావు అని అంటారు. కానీ మనకు చేసే వాళ్ళకే తెలుస్తదండి మనం ఏం పని చేస్తున్నాము అనేదైతే. ఇంక ఇలా పేస్ట్ మొత్తం వేసుకొని అయితే కలిపేసుకోవాలండి. నేనైతే పేస్ట్ అయితే చేసుకున్నాను కదా! ఉల్లిపాయ, టమాటా, కొంచెం కాజు వేసాను దాంట్లో. ఇలా పేస్ట్ చేసుకొని వేసుకున్నామంటే గ్రేవీ అయితే చాలా బాగొస్తది. ఇంకా దాంట్లో కొంచెం వాటర్ వేసి కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని అది కూడా కలుపుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా దాంట్లోనే వేసుకోవాలండి. ఇంకా కొత్తిమీర, పుదీనా కొంచెం వేసుకొని మూత పెట్టి అయితే ఉడికించుకోవాలి. ఇలా కొత్తిమీర, పుదీనా వేసి కూడా ఉడికించుకోవాలి. ఇంకా అన్నం కూడా రెడీ అయిపోతుంది. దమ్ముకు అవుతుందండి. దానిపైన అయితే వెయిట్ పెట్టుకున్నాను నేను. ఇంకా అది కూడా అన్నం అయిపోతుంది. ఇంకా చికెన్ కూడా రెడీ అయితే అవుతుంది. ఇంకొక 5-10 మినిట్స్లో చికెన్ రెడీ అయిపోతుంది. చూడండి బాగా ఉడికింది చికెన్ కూడా. ఇంకా మనకు అప్పుడే ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ అయితే వేసుకోవాలండి. ఇంకా నాకైతే గ్రేవీ అయితే అంత సరిపోయింది. ఇలా చికెన్ అదైతే రెడీ అయిపోతుంది చూడండి. ఇంకా బాగా ఉడికిపోయింది. ఇంకా లాస్ట్ దీంట్లోనైతే ఒక 2 స్పూన్ల ధనియా పౌడర్ వేసుకోవాలి. ఒక 1 స్పూన్ అయితే జీరా పౌడర్ వేసుకోవాలి. ఇంకా నేనైతే చికెన్ మసాలా వేస్తున్నాను ఒక 1 స్పూను. ఇలా చికెన్ మసాలా వేసిన తర్వాతనైతే కస్తూరి మేతి వేసుకోవాలి. కస్తూరి మేతి వేస్తే అయితే టేస్ట్ బాగుంటుందండి. ఇలా కస్తూరి మేతి వేసుకొని కలుపుకొని ఒక 2 మినిట్స్ తర్వాతనైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బగారా రైస్ రెడీ అయిపోతుంది. ఇంకా మీరు ఉప్పు చూసుకొని అయితే ఉప్పు వేసుకొని, నాకు కొంచెం ఉప్పు తగ్గింది కాబట్టి నేను కొంచెం ఉప్పు వేస్తున్నాను. నేను ఉప్పు కారం అయితే తక్కువే తింటామండి. ఇంకా చూడండి బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే తింటున్నానండి. ఇంకా నాకు నల్ల కూడా వచ్చిందండి. ఇంకా ఈరోజైతే నీళ్ళు కూడా వస్తాయి. ఇంకా నీళ్ళు పట్టిన తర్వాతనైతే తింటున్నాను. ఇంకా చాలా సూపర్గా ఉందండి. బగారా రైస్ చికెన్ అయితే కాంబినేషన్ సూపర్గా ఉంటుంది కదండి. దాంట్లో ఉల్లిపాయ పెట్టుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. ఎలా ఉందండి? నచ్చిందని అనుకుంటున్నానండి. ఇంకా వంట చేసుకుంటూ, పని చేసుకుంటూ, వీడియో చేసుకుంటూ చేయాలంటే ఎంత ఇబ్బంది అవుతుందో తెలుసే కదండీ. వీడియో చేసుకుంటూ పని చేయాలంటే చాలా కష్టం అండి. వంట చేసుకుంటూ వీడియో చేయాలంటే కూడా చాలా కష్టము. నేనైతే చేస్తున్నానండి. ఇంకా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.